హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అడ్డా. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మొత్తం వాలంటీర్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి దాకా వాలంటీర్స్ ని దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ పచ్చ బ్యాచ్ ఈ రోజు వాళ్ళందరికీ వాలంటీర్స్ అందరూ సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులని చంద్రబాబు అండ్ కో వర్ణిస్తున్నారు. చంద్రబాబు వాలంటీర్స్ ని అలాంటి మాట అంటూ లేదు కదా, అది ఒక ఉద్యోగమైన, ఊరి సంచి మోసే ఉద్యోగం ఒక ఉద్యోగమైన, వాలంటీర్స్ ఒక టెర్రరిస్ట్ అని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళని, ఇలా రకరకాల మాటలతో వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ క్షోభకు గురి చేశారు కదా. వాళ్ళేమో సేవే పరమార్థంగా వారు భావిస్తుంటే వాళ్ళని ఎంత మనక్షోభకి గురి చేశాడో అందరికీ విదితమే. వెనుకటికి ఓ సామెత ఉన్నది, నరం లేని నాలిక ఏమైనా మాట్లాడుతుందంట. ఆ సామెతలాగా ఈరోజు చంద్రబాబు అనుకో జగన్ ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంపార్టెన్స్ తెలిసి, వాలంటీర్స్ లేకపోతే ముసలి, ముతక, వికలాంగులు, మంచాన పడ్డ వాళ్ళు ఇచ్చే శాపనార్థాలు ఎక్కడ తగిలి ఓడిపోతారని భయమేసి ఈ రోజు మరలా చంద్రబాబు యూటర్న్ తీసుకొని వాలంటీర్స్ కి జీతం 5,000 కాదు 10,000 ఇస్తాను, మీరు నాతోనే ఉండండి అని వాలంటీర్స్ కి బుజ్జిగింపులు మొదలు పెట్టాడు. నిన్నటి దాకా వాళ్ళు వైసీపీ కార్యకర్తలని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని వేధించే వాళ్ళని, ఇలా నానా రకాలుగా మాట్లాడిన ఆ నాలుకతోని ఈరోజు వాలంటీర్స్ ని పొగడతలతో ముంచెత్తుతున్నాడు. అంటే ఆంధ్రజనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే, ఈ రోజు ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చి రేపు పొరపాటున చంద్రబాబు నాయుడు గనుక గెలిస్తే నేను ఆ మాట ఎక్కడన్నాను అని మళ్ళీ తన జన్మభూమి కమిటీలు నియమించి ముసలి ముతకలకి పట్టెడు అన్నం తినేయకుండా చేసే మహానుభావుడు ఈ చంద్రబాబు నాయుడు అండ్ దత్తపుత్రుడు. చంద్రబాబు నాయుడికి అల్జిమర్స్ వ్యాధి ఉందని అంటుంటారు అందరూ. మరి ఆంధ్ర జనాలకు కూడా ఆయనలాగే మర్చిపోయే అలవాటు ఉందని అనుకుంటాడేమో మాకు తెలియదు, కానీ అవసరానికి తగ్గట్లు కొత్త రూపం ధరిస్తుంటాడు చంద్రబాబు. ఎప్పటికప్పుడు అమలు కాని అసాధ్యపు హామీలు ఇస్తుంటాడు ఈ చంద్రబాబు. అక్కడ ఆయన కూటమి పార్టీ నరేంద్ర మోడీ దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 2 కోట్లు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే గొప్ప. ఆయన ఫారెన్ నుంచి బ్లాక్ మనీ తీసుకొచ్చి అందరికీ పంచుతున్నాడు. ఏమైంది ఆ బ్లాక్ మనీ? ఆ బ్లాక్ మనీ ఎక్కడో బ్లాక్ అయిపోయింది. ఇక్కడ చంద్రబాబు వాలంటీర్స్ కి 10,000, ₹1,00,000 కూడా ఇస్తానంటున్నాడు. నిన్న మొన్నటి దాకా ఈనాడు, AVN, TV5, రామోజీ, రాధాకృష్ణ, TV5 సాంబా వీళ్ళందరూ జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని అందరూ కొడే కూశారు కదా. మరి చంద్రబాబు ఇచ్చే హామీలు సాధ్యం కావాలంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసే సంక్షేమ పథకాలకి 2 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది అయ్యే పనే? ఒకసారి ఆలోచిద్దాం. మనం కూడా 2 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఏ విధంగా సృష్టిస్తాడు ఆ డబ్బు? ఆయన జేబులోంచి తీసిస్తాడా? ససేమిలో ఇవ్వడు, రూపాయి ఖర్చు పెట్టాడు. ఇంకా ఉదారంగా పార్టీ ఫండ్ కి మీరు పావులను, ₹10, రూపాయో, ₹100 ఇవ్వని చెప్పి ఎదురు మనం అడుగుతాడు. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని పిలవాలా, లేక ఇంకేమన్నా అనాలా? మరి మన రాష్ట్రాన్ని ఏ దేశానికైనా తాకట్టు పెట్టే మహానుభావుడైన, తస్మాత్ జాగ్రత్త. మరి ఎందుకంటే ఇలా మోసపూరిత హామీలు ఇచ్చే వ్యక్తుల్ని మనం ఒకసారి నమ్మితే ప్రతి ఇంట్లో ముసలి ముతకలు పట్టెడు అన్నం కోసం తహతహలాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి జీవితాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే మనస్ఫూర్తిగా పేదలు బాగుండాలి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు బాగుండాలి అనుకుంటున్నారో అలాంటి వాడికి పట్టం కట్టాలా, లేదంటే మోసపూరిత హామీలు ఇచ్చి పబ్బం గడిపే వాళ్ళకి పట్టం కట్టాలా అని ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. ఇదండి ఇవాళ సంగతులు. మరి మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొలిటికల్ అడ్డా. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.